మాత్రమే ఈ లిమిట్, ఇట్లా మనకి ఏదైతే ఉంటుందో ఇలాంటివన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మనం 7 మంది ఎక్కగానే ఆ బరువు దాటిపోగానే లిఫ్ట్ మీదకి వెళ్ళగలదు. ఎందుకు అంటే తనకు తెలుసు అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మనకేంటంటే మనకు ఆటో అట్లా లేదు, ముగ్గురున్నా నలుగురున్నా ఎక్కుతుంది. కాకపోతే బండికి బ్యాలెన్స్ సరిపోతుంది. ఎంతమంది చెప్పింది బండికి బ్యాలెన్స్ సరిపోతుంది. అది మీరు గమనించాల్సిన విషయం. బండి నడవడానికి కాదు, బండి ముగ్గురిని ఎక్కించినా, నలుగురిని ఎక్కించినా, 10 మందిని ఎక్కించినా మనకు నడుస్తుంది, నడవడం కాదు. కానీ బండి నడిచేటప్పుడు ప్రతిదానికి కూడా యాక్సిల్ ఉంటుంది. అది మనకి అది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈక్వల్ బిలీవ్ అంటాం, అది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అది మనకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయదు. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం, ప్యాసింజర్లు ఎక్కారా లేదా, పిల్లలు ఎక్కారా లేదా, నాకు మంత్లీ ఎక్కడి ఇంటి దగ్గర ఉంటే నాకు 3000 4000 వస్తుందా లేదా, మనం ఈ లెక్కలు ఆలోచిస్తాం. మనం ఈ లెక్కలు కానీ ఎక్కించుకున్న పిల్లల తరఫున సేఫ్టీ మనం ఆలోచించాలి. అది మనం గమనించాల్సిన విషయం. మన తల్లిదండ్రులుగా మనం గమనించాలి. డ్రైవర్ల కింద మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళాలి. బాధ్యత కూడా మనది ఉంది, అంతే కదా. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డెన్ అవర్ అని చెప్పి మీ అందరికీ పెట్టారు. మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను గోల్డెన్ అవర్. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్రం త్రూఅవుట్ స్టేట్ లో కొన్ని హాస్పిటల్స్ హైవేస్ దగ్గరలో ఉన్న వాటి అన్నింటినీ కూడా కొన్ని గుర్తించగా జరిగింది. అందులో ఏంటంటే ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి బాధితుడికి 1 వారం రోజులు ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇస్తారు. మనం గంటలో తీసుకెళ్ళాలి. ఆ గంటలో తీసుకెళ్ళిన తర్వాత ఆ తీసుకెళ్ళిన వ్యక్తికి ₹1,50,000 వరకు ట్రీట్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. 1,50,000 డ్రైవర్స్ అందరికీ తెలుసా? ఇది అందరికీ విషయం. చాలా మంది డ్రైవర్స్ ఐడియా ఉండలేదు, పబ్లిక్ కూడా ఐడియా ఉండాలి. ఎవరికైతే ఒక యాక్సిడెంట్ లో కానీ ఒక వ్యక్తి యాక్సిడెంట్ కి గురి అయితే వాళ్ళకి 1 వారం రోజులు హాస్పిటల్ ఉంచుకుంటారు. ₹1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత కొంతమంది డౌట్ అవుతుంది, 1,50,000 కంటే 4 లక్షలు ఎందుకు ఇస్తారు, మన దానికి లెక్క 6,5 లక్షలు ఇస్తే మీరే పెట్టుకోవాలి. ఇదేంటంటే మిమ్మల్ని బ్రతికించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఉపశమనంగా ఉంటుంది. సో ₹1,50,000 వరకు గవర్నమెంట్. అట్లాగే ఇంతకుముందు పాత రోజుల్లో ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ లో చాలా మంది పబ్లిక్ ముందుకు రాదు. మాకెందుకు పోలీస్ కేసు అవుతుంది, పోలీసులు మాకే తెప్పించుకుంటారు, మాకెందుకు వచ్చిన బాధ అని చెప్పి మన వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కాకుండా ఎవరైతే వాళ్ళ ప్రాణాలను రక్షించి తీసుకుని వస్తారో హాస్పిటల్కి వాళ్ళకి ఫస్ట్ చూసిన వాళ్ళకి ₹25,000 గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అది అంగీరని ఒక టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్తో పాటు మీకు ₹25,000 కూడా ఇస్తారు. సో అంటే రోడ్ల మీద ఖాతా కాస్తారండి, మొత్తం యాక్టివ్ చేస్తే కరెక్ట్ తీసుకెళ్తుంది ₹25,000 వస్తాయి. అట్లాగే చేయండి. మీకు ఏదైనా వస్తే పోలీసు కంప్లైంట్స్ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుస్తారో భయం వచ్చి మీరు ఎవరైతే ఇవ్వరో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి మీలో ఉన్నటువంటి అపోహను తొలగించే ఉద్దేశంగా ₹25,000 కూడా జరుగుతుంది. అది ఇందులో మీరు గమనించాలి. ఇంకోటి చాలా మంది తెలియదు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, నేను బాగానే డ్రైవ్ చేశాను, అవతల వచ్చే గుద్దేశాడు నన్ను, అది నా తప్పు కాదు సార్, అందుకే దాన్ని యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం అంటారు. ఆడొచ్చి గుద్దేసినా మనమేమి గుద్దేసినా ఎవరికెళ్ళినా ఆడికైనా కాలు గుద్ది మనకైనా చెయ్యదు. సో ఇవన్నీ పక్కన పెట్టండి. అదేదో సినిమాలో చెప్తారు కదా, బుల్లెట్ దిగిందా లేదని సార్ చెప్పారు, మహేష్ బాబు దిగలేదో, మనకి యాక్సిడెంట్ అయ్యిందా లేదన్నదో పాయింట్. వాడు కొట్టేశాడా వీడు కొట్టేశాడా ఇవన్నీ మనకి ఎందుకు పోస్ట్ మార్టం రిజిస్ట్రేషన్స్ అని అవసరం కదా. మనం జాగ్రత్తగా మనం తీసుకుని వెళ్ళాలి, మనం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి, అది మన ఇంపార్టెంట్. ఓకే, మనం చేయడానికి ఏం చేయాలంటే మనకి మనం ఆలోచించాలి. ఒకటి ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తున్నాం, జనరల్గా లారీ వచ్చింది, బైక్ వెళ్తుంది, బైక్ తప్పున్నా లారీ తప్పున్నా మనం ఏం చేస్తున్నాం, యూజువల్గా బైక్ వేసేస్తాం.
బైక్ తప్పలేదు అన్నట్టుగా మనం రాసేస్తాం. అది తప్పు ఎవరు కాదు, అది ప్రతి ఎవరికి తప్పని కాదు, నిర్లక్ష్యం. అమ్మ వైపునైనా కానివ్వండి, మన వైపునైనా కానివ్వండి, మనం నిర్లక్ష్య ధోరణితో మనం దయచేసి వ్యవహరించద్దు, నిర్లక్ష్యం అనుకోవద్దు, జాగ్రత్త మాత్రం ఉండాలి. 60% యాక్సిడెంట్స్ మనకి రోజుకి మనకు రిజిస్టర్ అవుతున్నటువంటి కేసులు యావరేజ్గా రోజుకి 70 కేసులు తెలంగాణ రాష్ట్రంలో. అందులో దగ్గర 18 నుంచి 25 మంది, 25 వరకు, 18 నుంచి 25 వరకు చనిపోతున్నారు. 70 నుంచి 80 వరకు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, కానీ చనిపోవడం ఒక 20 మంది వరకు సరిపోతున్నారు సుమారుగా. అంటే సంవత్సరానికి 7,200 మంది సుమారుగా మనం చనిపోతున్నాం. అలాగే దగ్గర 28,000 కేసులు మనకు రిజిస్టర్ అవుతున్నాయి, యాక్సిడెంట్ కేసులు, ఎఫ్ఐఆర్లు ఇష్యూ అవుతుంది. అలాగే మనకు సంబంధించి ఇంజనీర్ గురించి మనం చెప్పక్కర్లేదు, అది మనకి ఒకడు దాంట్లో నలుగురు దెబ్బలు తగ్గుతాయి. కొంతమంది ఉంటాడు కదా, అదేదో ఏడింటాడు నింటే గుర్తించాడు వాడు బయటకు వచ్చాడు, అలా కొంతమంది బయటకు వస్తారు. మనకి అదంతా లక్కీ ట్రిప్పులు అనమాట. అందరూ లాటరీలో వాడు మనకు చేసిన అనమాట. అలాంటి లాటరీ చాలా తక్కువ తగ్గుతాయి. సో అవన్నీ మీరు లాటరీ గురించి మీరు ఆలోచించచ్చు. దయచేసి జాగ్రత్తగా ఉండడం. 60% ఉన్నటువంటి ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. కానీ ఏ బండి అయినా మనం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ఆ రోడ్డు హైవేకి ప్రతిదానికి ఒక రోడ్డు డిజైన్ చేసి ఉంటుంది. ఆ హైవే రోడ్డు మీద 80 కిలోమీటర్లు మాత్రం వెళ్ళాలి. అంటే 80 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోడ్స్ అట్లా డిజైన్ చేస్తారంటే 100 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు మీరు వెళ్ళచ్చు. ఆ స్పీడోమీటర్ మీద రికార్డ్ అయినటువంటి స్పీడ్ 100 కిలోమీటర్లు రావాలి. ఇంకొక దగ్గర ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకోలేదు, సీట్ బెల్ట్ వేసుకో. ఇవన్నీ కూడా మనం గమనిస్తే మనిషి చనిపోవడం కారణాలు ఏంటంటే, ఒకటి ఓవర్ స్పీడింగ్, 2 సీట్ బెల్ట్ పట్టుకోవడం. ఇది 4 వీలర్స్లో ఉండేటటువంటి చావులకి గల కారణాలు. అదే 2 వీలర్కి వస్తే హెల్మెట్ పెట్టుకోకపోవడం అన్నది మెయిన్ కారణం. ఇంకో కారణం ఏంటంటే చనిపోవడానికి ఓవర్ టేకింగ్ ఫ్రమ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం ఎవరినైనా ఓవర్ టేక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం లెఫ్ట్ చేసామనుకుంటే వాడికి తెలియదు, అది కొట్టేసుకోవడం. మనం ఓపిక పట్టి వెళ్ళి తర్వాత రైట్కి వెళ్ళి మనం ఓవర్టేక్ చేయాలి. మనం ఓవర్టేక్ చేయాలి. మనం చాలాసార్లు హైదరాబాద్ సిటీలో మీరు చూసుకుంటారు, ఆర్టీసీ కోసం అమ్మాయికి వచ్చేస్తూ ఉంటాం ఊరికే. ఏంటి మనకి డిసిప్లిన్ లేదనుకుంటాం. మనకుందా డిసిప్లిన్? వాళ్ళు తిడతాం. మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకు కన్వీనియంట్గా లేకపోతే అది చెప్పి అవతల డ్రైవర్ తిడతాం. మరి మనం కూడా అలాగే డ్రైవ్ చేస్తాంగా, మనం కూడా వేరే వాడు అలాగే చెప్పుకుంటాడు. నీకు బుద్ధి లేదు అని చెప్పి ఒకసారి మన వైపు ఇలా చూపిస్తాడు, వాడు మన వైపు ఇలా చూపిస్తాడు. బుద్ధి లేదా, ఏం డ్రైవ్ చేస్తారో, ఎక్కడ నేర్చుకున్నారో నువ్వు డ్రైవింగ్ అని. ఎవరో నీకు ఇచ్చిన లైసెన్స్ అంటాం కూడా మనం. యూనిఫామ్ ఉంటే అన్నీ అనుకుంది కింద దిగి ఒక పడతాడు. అర్థమైంది కదా? యూనిఫామ్ లేనప్పుడు తిప్పులు వెళ్ళిపోతాడు, నిరాశగా కోపంతో వెళ్ళిపోతాడు. అంటే ఇలా మనం ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఏదో ఉక్రోషం ఇది కాదు మనకు కావాల్సింది, ఆలోచన. ఇది మర్చిపోవద్దు దయచేసి. మీరందరూ కూడా ఈరోజు డ్రైవ్ చేయట్లేదు, మనమే డ్రైవ్ చేయట్లేదు. ప్రతి మన పిల్లలు ఉంటారు, అది 18 ఇయర్స్ వాడు బైక్ అడుగుతాడు. ఆ బైక్ అడిగిన మామూలుగా బైక్ అడుగుతాడు. ఆడ 100 సీసీ కాదు, ఫ్రంట్ వాడు కొనుక్కుంటాడు 200 సీసీ బండి. మాకు 200 సీసీ బండి కావాలంటే వీడు దిగకపోతే మీతో మాట్లాడతాడు. ఏమనంటే జెన్జీ జనరేషన్ అంటాడు వాడు. జెన్జీ జనరేషన్ నేను అసలు నాకు ఇంతకు మీకేం తెలియదు. వాడు ఏదైనా ల్యాప్టాప్ కొడితే మన ముందే కొడుతూ ఉంటాడు. మన తల్లిదండ్రులు మామూలు చదువుకున్న ఉంటారు కదా, ల్యాప్టాప్ చేసి పెద్ద పని చేసినట్టుగా పెద్ద బిల్లా వేస్తుంటాడు. మా కొడుకు పెద్ద బిల్గేట్స్ అయిపోయిందని చెప్పి మా తల్లిదండ్రులు కూడా తెలియదు. వాడు ఏది కావాలని నేను కొనిస్తా ఉంటాడు తల్లిదండ్రులు కూడా. సో పిల్లలు ఏంటంటే అదొక బ్లాక్ మెయిలింగ్. అందులో దివాలో పిల్లలందరూ ఒకటే ఉంటాడు కదా, పిల్లలు ఒకరో ఇద్దరు ఉంటారు. ఆడమల్లి ఏదైనా సూసైడ్ చేసుకుంటాడు, అర్థమైందంటే అక్కడ కొనిసి ఇస్తారు. మనం అందరూ కొనిస్తారు. అందులో ఇంకోటి ఇవాళ రేపు ఇంకే చెప్పలేదు, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. నేను కూడా చెప్తా ఉంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఎందుకంటే సీరియస్ అయిపోతాడు. ఫోన్ ఆడు పెట్టుకుని చెవికి ఇలా పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కోపం వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. అర్థం కానీ చెప్పింది మన కోపం. మీరు కావాలంటే మీరు గమనించండి, నేను గమనించలేదు, ప్రతి ఒక్కరు మీరు గమనించండి. ఫోన్ వస్తే కనీసం సైడ్కి ఆపుకొని ఫోన్ మాట్లాడతాడు. అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని వెళ్తూ ఉంటాడు, ఇలా పెట్టుకుని మాట్లాడి వెళ్తూ ఉంటాడు. సో ఇవన్నీ కోపం ఏంటంటే వాడు చచ్చిపోతే పర్వాలేదు, వాడు వేరే వాడు అమ్మాయికి గుర్తేస్తాడు. ఎక్కడైనా చెప్పింది మన
మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. ఇది మీరు గమనించండి. దయచేసి ఏదో అకౌంట్స్ సెంటర్లో పెట్టారు, మా ఎస్పీ గారు, ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, ఎంపీ ఎవరైతే ఉన్నారో రాకపోతే మా లైసెన్స్ ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టారు, లేకపోతే పోలీసులు రాకపోతే ఫైల్ వేసేస్తారు. ఇట్లా మీరు ఇలాంటి ఆలోచించుకుంటే ఇది ఈరోజు ప్రోగ్రామ్ కాదు, ప్రతిరోజు ప్రోగ్రామ్. ఇది ఒకరి కోసం కాదు, ఇది మన కుటుంబం కోసం, మా పిల్లల కోసం, వేరే వ్యక్తుల కుటుంబాల కోసం కూడా. ఇది సమాజంలో ఒక మనిషిగా, ఒక ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. మనం ట్రై చేస్తాం, తప్పకుండా మనం ట్రై చేస్తాం. మనకున్నటువంటి పరిధి ప్రకారం మనం ట్రై చేయాలి. 10 మందికి అమాయకులు మాత్రం మన తాలూకు నిర్లక్ష్యతాలతో మనం ఎవరిని కూడా చెప్పే అధికారం మనకు లేదు, గాయపరిచే అధికారం మనకు లేదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ అవకాశం, ఈ 4 నేను చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి నన్ను పిలిచిన ఎస్పీ గారికి, మిగతా ఆఫీసర్స్కి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ పౌరుడిగా మోటారు వాహన చట్టంలో ప్రాపర్గా చేసుకోండి.